హాయ్ గైస్, కురుక్షేత్ర అనే ఒక వెబ్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, నాకైతే చాలా బాగానే అనిపించింది, మంచిగా అయితే అనిపించింది అనమాట. యానిమేటెడ్ పరంగా కూడా అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా గానీ అండ్ దాంతో పాటు తెలుగు డబ్బింగ్ పరంగా కూడా ఎక్కడ లాగ్ లేదని చెప్పలేదు. అక్కడక్కడ ఒకటి రెండు ఎపిసోడ్లు అయితే కొద్దిగా డల్ గా అనిపించింది. అదర్వైజ్ యాక్షన్ సీక్వెన్సెస్ పరంగా ఆ మూవింగ్ యాక్షన్స్ పరంగా కూడా చాలా బాగా తీశారని చెప్పొచ్చు. ఆ టైం చాలా టైం తీసుకున్నట్టుంది, దాని టైం కి తగ్గ వాల్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట సిరీస్ లో. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే మహాభారతంలో 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం అనేది చాలా పెద్ద పార్ట్ అని చెప్పొచ్చు. దాన్ని యానిమేటెడ్ సిరీస్ గా తీయటం అనేది చాలా పెద్ద ప్రాసెస్, చాలా బాగా అయితే తీశారనమాట. ఇక సిరీస్ లో నాకు బాగా నచ్చింది ఏదైతే ఉందంటే అభిమన్యుడిని వధించేది ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి చూడండి సిరీస్ లో, అది నా ఫేవరెట్ ఎపిసోడ్ గా అయితే అనిపించింది అనమాట. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగా నచ్చింది గైస్. ఇక సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే అభిమన్యుడి వివాహం తర్వాత పాండవులు అండ్ కౌరవులు మధ్య చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. ఆ ఇంట్రడక్షన్ ఆ టైప్ లో అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఉంటది అనమాట. ఇక సెకండ్ ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ ఎపిసోడ్ ఏంటి అంటే యుద్ధ భూమిలో అర్జునుడు అయితే నేను వాళ్ళందరూ నా గురువులు, వాళ్ళతో నేను యుద్ధం చేయలేను అని కృష్ణుడితో అంటూ ఉంటాడు అనమాట. సో మన కృష్ణుడు అర్జునుడికి హితబోధ చేయడం ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించింది. అండ్ కృష్ణుడు విశ్వరూపం చూపించడం కూడా చాలా బాగా ఆ న్యాచురల్ గా అయితే అనిపించింది అనమాట. అక్కడ ఆ యానిమేషన్ అయితే చాలా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. ఎపిసోడ్ 3 విషయానికి వచ్చేస్తే ఎపిసోడ్ 3 ఏంటి అంటే భీష్ముడిని ఎలా ఓడించారు అన్న టైప్ లో అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. ఆ యాక్షన్ సీక్వెన్స్ అలాగే శిఖండినితో కూడి మొత్తం కూడా ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఎలా అయితే ఉంటుందో, సో భీష్ముడిని ఎలా ఓడించారు అన్న టైప్ లో అయితే అక్కడ ఎపిసోడ్ 3 అయితే ఉంటుంది అనమాట. ఇక ఎపిసోడ్ 4 విషయానికి వచ్చేస్తే ద్రోణాచార్య విద్యని ఎందుకు నేర్పించారు, ఎలా నేర్పించారు అన్న టైప్ లో ఆ 4th ఎపిసోడ్ అక్కడ కొద్దిగా డౌన్ అయినా కూడా అండ్ భీముడు ఏనుగుని చంపటం ఆ గదా సీక్వెన్సెస్ కూడా చాలా బాగా చూపించారు. ఇక్కడతో ఎపిసోడ్ 4 అయితే అయిపోతుంది. ఇక ఎపిసోడ్ 5 విషయానికి వచ్చేస్తే ఎపిసోడ్ 5 ఏంటి అంటే అభిమన్యుడిని ఎలా చంపుతారు పద్మ వ్యూహంలోకి తీసుకొచ్చి ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా ఎపిసోడ్ 5 మొత్తంలో అయితే ఉంటది అనమాట. సో ఎక్కడ బోర్ కొట్టకుండా లాగ్ లేకుండా ఉండాలని అనిపించిందల్లా ఎపిసోడ్ 5 అక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ అభిమన్యుడిని చంపటం గానీ చాలా బాగుంటది అనమాట అక్కడ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో. ఇక ఎపిసోడ్ 6 విషయానికి వచ్చేస్తే జయద్రథకి సంబంధించింది అయితే ఉంటది అనమాట. ఇక ఎపిసోడ్ 7 విషయానికి వచ్చేస్తే ఎపిసోడ్ 7 లో ఏంటంటే అర్జునుడు జయద్రథుని ఎలా చంపాడు అండ్ దాంతో పాటు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ఏదైతే ఉందో ఇక్కడ కొద్దిగా డల్ అయినట్టు అయితే అనిపిస్తుందిలే కానీ అర్జునుడు జయద్రథుని వధించిన తర్వాత ఆ తల వెళ్ళి కరెక్ట్ గా తండ్రి వదిలో పడటం అక్కడ కొద్దిగా కన్వీనియంట్ గా లేదనమాట. అక్కడ అవి మొత్తం కూడా అక్కడ గ్రాఫిక్స్ ఏదైతే ఉందో అది కొద్దిగా డల్ అయినట్టయితే అనిపించింది. ఇక ఎపిసోడ్ 8 ఏదైతే ఉందో అది మామూలుగా ఉండదు. గజుడికి మరియు మొత్తానికి దుర్యోధన సేన మొత్తం కూడా మినీ యుద్ధం కాదు, చాలా పెద్ద యుద్ధమే అవుతూ ఉంటది. సో ఆ ఎపిసోడ్ మొత్తం కూడా ఒక స్లో బేస్డ్ గా అయితే వెళ్తూ ఉంటది. ఇక మెయిన్ ఎపిసోడ్ 9 అనమాట, మామూలుగా ఉండదు. ఒకటే డైలాగ్ చెప్తాను, అశ్వత్థామ హత కుంజరహ అన్న డైలాగ్ తో ఎపిసోడ్ ఎండ్ అవుతాంతో వేరే లెవెల్ గా అనిపిస్తుంది అనమాట. నాకైతే లాస్ట్ ఎపిసోడ్ అనేది ఒక మంచి కిక్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో లాస్ట్ ఎపిసోడ్ లో ఏంటంటే మిగతా 9 ఎపిసోడ్స్ కి సంబంధించిన చిన్న చిన్న క్లిప్పింగ్ వైజ్ గా ఒక లాస్ట్ ఒక 3 to 4 minutes టైప్ లో అయితే వేసి చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో టోటల్ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ఒక 25 minutes నుంచి 30 minutes వరకు అయితే ఉంటది అనమాట. ఎంటైటిల్స్ తీసేస్తే మినిమం 25 minutes లోపే ఉంటది ప్రతి ఎపిసోడ్. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.2 అయితే ఇస్తున్నాను గైస్.